ఆలోచిస్తున్నాను. నేను కష్టపడేది నా స్వార్థం కోసం కాదు, నా జాతి కోసం. మీ జీవన ప్రమాణాలు పెరగాలి, మీ జీవితాల్లో వెలుగు రావాలి. అది రావాలంటే అందరికీ ఆర్థిక వెసులుబాటు రావాలి. అందరూ చిన్నగానే పుడతాం. పుట్టినప్పుడు కొంతమంది తెలివితేటలు ఉపయోగించుకొని అడుగడుగు ముందుకేసి అసాధారణమైన వ్యక్తులుగా తయారవుతారు. ఒక ఎన్టీ రామారావు గారు, ఒక గాంధీజీ, ఒక మహాత్మా గాంధీ, లేకుంటే పారిశ్రామికవేత్తలు తీసుకుంటే ఏ వ్యక్తిని తీసుకున్నా ఈరోజు మా ఆడబిడ్డలకు చెప్తున్నా, మీలో కూడా ఆ శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, తెలివితేటలున్నాయి. పదును పెట్టండి, మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది, అందిపుచ్చుకునే బాధ్యత మా ఆడబిడ్డలదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేను ఈ విషయం కూడా చెప్తున్నా. భద్రత కాడ మాత్రం ఏమాత్రం రాజీ లేదు. అయితే 5 సంవత్సరాలు గంజాయి బ్యాచ్ని తయారు చేశారు, బ్లేడ్ బ్యాచ్లు తయారు చేశారు. ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయింది. నేను ఈ సభలో ఒకటి హామీ ఇస్తున్నా, ఎవడైనా మా ఆడబిడ్డలకు జోలుకొస్తే అదే చివరి రోజు గుర్తుపెట్టుకోమని ఆ దుర్మార్గుల్ని హెచ్చరిస్తున్నా. చంద్రన్న ఉన్నంత వరకు మీకు ఏమాత్రం భయం లేదు. గట్టిగా ఉండండి. ఎవరన్నా కానీ మాట్లాడితే మీరు కూడా వాళ్ళకు బుద్ధి చెప్పే పరిస్థితి రావాలి. నేను అడుగుతున్నా, ఒక్కొక్క ఊర్లో డాక్రా సంఘాలు ఉన్నాయి, మెప్మా సంఘాలు ఉన్నాయి. 1,10,00,000 కుటుంబాలు ఇందులో మెంబర్లుగా ఉన్నారు. ఎవడో ఒకడు గంజాయి తీసుకొని మీ జోలుకొస్తే వదిలిపెడతారా అని అడుగుతున్నా. మొన్నే మీరు చూశారు, సమాజంలో ఉండే ఇలాంటి దుర్మార్గాల్ని అరికట్టే బాధ్యత కూడా మీదే. ఒకప్పుడు మీరే చేశారు. ఎవరన్నా తాగి అఘాయిత్యాలు చేస్తే ఆ ఊర్లో కట్టడి చేసిన ఘనత కూడా మా మహిళలదేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ విషయంలో కూడా మీరు చొరవ తీసుకోండి. ఈ రాష్ట్రంలో అనేక పోలీసులందరూ కూడా పెట్టి ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే మీ హోమ్ మినిస్టర్ కూడా అనిత గారు ఒక ఆడబిడ్డే, ధైర్యంగా ఉన్నారు, మీకు అండగా ఉంటారు. మీకు ఎక్కడన్నా ఏదైనా జరిగితే ఒక్క ఫోన్ చేసి వారికి చెప్పండి, ఇమ్మీడియట్గా ఆవిడ అటెండ్ అవుతుంది. ఒకవేళ ఆవిడ అటెండ్ కాకపోతే నాకు కూడా ఒక ఫోన్ పెట్టండి. ఎవడైనా తాట తీసి మిమ్మల్ని రక్షించుకునే బాధ్యత నాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి,